హలో. టెక్నాలజీతో వచ్చిన బాధలు ఇవి. హలో, వినబడుతుందా నేను మాట్లాడేది? ఎవరైనా కొంచెం మెసేజ్ చేస్తారా, కమెంట్ చేస్తారా కింద? వినబడుతుందండి నా వాయిస్? నా వాయిస్ వినబడుతుందా మీకు? వాయిస్ వినబడుతుందా? నా వాయిస్ ప్రణయ్, నా వాయిస్ వినబడుతుందా? ఓకే ఓకే ఓకే. సో ఈ టెక్నాలజీని వాడటం రాదు, నా ఫోన్ పాడైపోయింది. మళ్ళీ ఇంకో ఫోన్ తీసుకొని పడడానికి ఇంతసేపు పట్టింది నాకు. సో కథ చద్దామని చాలా పొద్దున్నుంచి చాలా ప్రిపేర్ అయి ఉన్నాను, కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయింది. సరే, కథలోకి వెళ్తే ఇది ఉత్తరాంధ్ర జీవ భాషలోనే రాయబడింది. సో పదాలు అక్కడక్కడ అలాగే ఉంటాయి. సో అనగనగనగా ఒక ఊరిలో ఒక రాజట. ఆ రాజుగట ఒక రాణి, ఒక కొడుకట. ఆ కొడుక్కి 1 ఏడాది వయసు ఉన్నప్పుడు పక్క దేశపు రాజులు వచ్చి ఈ రాజును ఓడించి రాజ్యాన్ని తీసుకున్నారట. ఇంకా రేపు యువరాజు పెరిగి రేపు పొద్దున మళ్ళా ఎక్కడ మా మీదకి యుద్ధానికి వస్తాడో అని వాళ్ళు ఆ చిన్నపిల్లాన్ని కూడా చంపేయడానికి వస్తే రాజు భార్యకు ఎవరో చెలికత్తెలు ఈ విషయం చెప్పారట. ఇలా రాజుగారు యుద్ధంలో మరణించారు, ఇప్పుడు యువరాజును కూడా చంపడానికి వస్తున్నారు అని. అప్పుడు రాణి ఆ పిల్లాన్ని తీసుకొని సొరంగ మార్గం గుండా అడవిలోకి వచ్చేసిందట. సొరంగ మార్గం అంటే సీక్రెట్ వేస్ ఉంటాయి రాజులకి ఆ కాలంలో, ఎవరికి తెలియకుండా వాళ్ళకి మాత్రమే తెలిసేటువంటి సొరంగ మార్గాల గుండా ఆ కోట నుంచి ఆ యువరాజును తీసుకుని ఆ అడవుల గుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది వేరే పక్క ఊరికి. సో అక్కడ వేరే ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో దాసీదానని అక్కడ ఇక్కడ ఎక్కడో పని చేసుకొని కొడుకుని పెంచుకుంటుందట. రాణి అనే విషయం ఆవిడ అక్కడ దాచిపెట్టి 4 ఇళ్లలో పని చేసుకొని బతుకుతానండి అని చెప్పేసి అక్కడ ఇక్కడ పని చేస్తూ పిల్లాన్ని పెంచి పెద్ద చేస్తోంది రాణి. అయితే ఆ తల్లి వండిన ఇంత అన్నంలోన ఆ పిల్లాడికి ఇంత పెట్టేదట. ఆవిడింత తింటాన్న సమయానికి ఎవరో అమ్మ ఆకలిని వస్తే ఆ అన్నం పడేసిదట. మిగిలిన ఆ గంజి ఉప్పు కలుపుకొని అలా తాగేసి ఉండి కాలం వెళ్ళించిదట. ఏ రోజు తింటే తిన్నదట, లేకపోతే లేదు. అలాగ ఉండగా ఉండగా ఒక రోజు ఏటైంది, కొడుకు ఇంతోడు అంతోడు పెరిగి 16 సంవత్సరాల పిల్లాడైనాడట. అయితే ఆ పిల్లాడు అన్నాడట, అమ్మా నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఒకరోజు నువ్వు కడుపు నిండా అన్నం తినడం ఎరగవు, మరి నువ్వు తినకుండా పెడితే నీకేటి ఫలితము, నువ్వు తినకుండా పెడుతున్నావేమిటి అని అడిగాడట. అప్పుడు ఆవిడ, నాయనా అన్నదానానికి మించిన దానమే లేదు, ఆ ఫలితము ఇంత అంత అని చెప్పడం ఎవరి వశము కాదు అన్నదట. మరి ఈ అన్నదాన ఫలితమేటి అని కొడుకు అమ్మని అడిగాడట. అప్పుడు అమ్మ, నేను చెప్పలేను, నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు, ఆ సముద్రం గట్టున ఒక పాలమామిడి చెట్టు ఉన్నది, ఆ చెట్టు కింద మహర్షి ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అడిగితే చెబుతాడు అన్నదాన ఫలితం అని చెప్పిందట తల్లి ఆ కొడుక్కి. ఇక నేను ఎలాగైనా తెలుసుకోవాలని తల్లి దూరమని చెప్పినా వినకుండా బయలుదేరినాడట కొడుకు. తల్లికి దండం పెట్టాడు, బయలుదేరాడు. కీకారణ్యమైన అడవిలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి చీకటైపోయిందట. అక్కడ ఒక కోయోడు చూశాడట. చూసి, ఈ ఏలప్పుడు ఆగకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, అన్నదాన ఫలితము తెలుసుకోవడానికి వెళ్తున్నాను అని ఈ పిల్లడు చెప్పాడట ఆ కోయోడికి. అయితే అది ఎంత దూరం ఉన్నదో, నువ్వు ఈ రాత్రి అడవిలోనే ఎలాగెళ్తావు, అసలే పులులు ఎక్కువ, సింహాలు ఎక్కువ, క్రూరమృగాలు ఎక్కువ, అంచేత మా ఇంటికి రా, ఈ పూట ఉండి తెల్లవారి లెగిసి వెళ్ళిపోదు గాని అన్నాడట కోయోడు. ఆ పిల్లడు దిక్కుతోచక సరేనని కోయోడు అంటే వెళ్ళాడట కోయోడి ఇంటికి. కోయోడి పిల్లము మహా గయ్యాలి గంపట. అది, నువ్వు ఎవరికి తెచ్చేసినావు, బియ్యం ఎక్కడున్నాయి, మీకు మరేం పని లేదా అని మొగుడికి 4 పుంజాలు తిట్టిందట. తిట్టి, ఇదిగోటి నీకు ఈ సోలుడు బియ్యము, అరుసోలుడు తేని, తింటావో మాంతావో సస్తావో ఏటి చేసుకుంటావో నాకు అనవసరం అనేసి ఆడి ముఖాన పడేసిందట. ఎవరి ముఖాన? కోయోడి ముఖాన. ఆ పిల్లడితో నువ్వు ఇంట్లో పడుకున్నావంటే కూడా నేను ఒప్పుకోను అందట ఆ గయ్యాలి.
సరేనా అనుకొని ఆ బియ్యము తేనె కసిన నీళ్లు చుక్కలు పట్టుకొని రానా ఆయన అరపుకి వెళ్ళిపోదుము, పొలానికి వెళ్ళి అరపు మీద పడుకుందు అనేసి అన్నాడట ఆ పిల్లడితో కోయడు. అరప అంటే ఊళ్ళలో పొలాల మధ్యలో మంచలేస్తారు, ఒక 4 గుంజలు పాతి పెళ్లి పందిర్ లాంటి చిన్న సైజ్ అనమాట. దాని మీద పడుకోవచ్చు. పగలు ఎండ నుంచి కానీ వర్షం వచ్చినప్పుడు కానీ దాని కింద సేద తీరడానికి, తర్వాత రాత్రుళ్ళు అయితే అడవి పందుల్ని పారదోడడానికి, సౌండ్లు చేయడానికి, తర్వాత ఈ పాములు పురుగులు ఉంటాయి కదా, ఆ మంచం మీద పడుకుని రక్షణ కోసం, తర్వాత పొలం కావల కాయడం కోసం ఆ మంచం మీద పడుకునేవారు. సో ఆ మంచం దగ్గరికి తీసుకెళ్ళాడు ఈ పిల్లాన్ని. పొలానికి తీసుకెళ్ళిన తర్వాత తీసుకెళ్ళినటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో పొలాన ఆ బియ్యం అన్నం వండి ఆ తేనెతోటి పిల్లాడికి ఇచ్చేసి నువ్వు తిని నాయన అన్నాడట కోయాడు. మరి నీకో అని ఈ పిల్లడు, అదే మన రాజు కొడుకు అడిగాడు కోయాడు. నాకు వద్దయ్యా, నువ్వు తిని, ఒక్క పూటకి తినకపోతే ఏటవుద్ది, నువ్వు ఎప్పుడు బయలుదేరినావో, మరి ఎప్పుడు తిన్నావు, మీ అమ్మ అన్నం ఎప్పుడు పెట్టిందో, తినేసి పడుకో నాయన అని అన్నాడట కోయడు. కోయడు 2 నీళ్ళు చుక్కలు తాగినాడు. ఆ పిల్లడికి అరప లోపలి పక్క పడుకోబెట్టాడు. పిల్లడు తిరగబడగానే ఒడ్డున కోయడు పడుకున్నాడట. అంటే ఏదైతే సేఫెస్ట్ సెక్యూర్ ప్లేస్ ఉంటుందో ఆ మంచి పైన, అక్కడ ఆ పిల్లాన్ని పడుకోబెట్టి చివర్లో తను పడుకున్నాడు. కావలసినంత స్థలం ఆ పిల్లాడికి వదిలి చివర్లో ఈ కోయడు పడుకున్నాడు ఆ మంచం మీద. అయితే మంచి నిద్రలోన కోయడు పక్క తిరగబోయి కింద పడిపోయినాడు. సో మంచ పై నుంచి కింద పడిపోయాడు, పొలంలోకి పడిపోయాడు. కింద పడిపోయేసరికి ఎక్కడి నుంచో పులి వచ్చి అక్కడ కాసుందట. కింద పడేసరికి టప్పున కోయడిని ఎత్తుకొని వెళ్ళిపోయిందట పులి. ఇక నేటైంది, చూస్తూ ఉండిపోయాడు పిల్లాడు. పులి ఎత్తుకెళ్ళిపోతుంది కోయోడిని, మంచం మీద నిలబడి పిల్లాడు ఏడుస్తూ అరుస్తూ చూస్తూ ఉండిపోయాడు. కోయోడు తెల్లారి లెగ్స్ రాపోయేసరికి ఆడి పిల్లం వచ్చిందట, ఏటి మాయని ఇంకా రాలేదు అని. ఇలాగ జరిగిందని చెప్పినాడట ఈ పిల్లాడు. పులి ఎత్తుకెళ్ళిపోతుంటే అరపులకు లెగిసి చూసినాడు కానీ అరప దిగలేకపోయినాడు పిల్లాడు. సో జరిగింది చెప్పేప్పటికీ కోయోడు పిల్లము ఈ పిల్లాడిని 4 తిట్టిందట. ఏడ్చుకొని వెళ్ళిపోయిందట, అలా ఆయన చనిపోయాడు. పాపం ఈ పిల్లాడు విధి లేక అలాగే వెళ్తున్నాడట. సో అరప దిగేసి ఎల్లగా మరొక అడవిలోకి వెళ్ళాడట. పొద్దుననగా బయలుదేరాడు కదా, ఎండైపోయిందట. ఎండైపోతే ఒక పెద్ద మామిడి చెట్టు ఉందట. ఎలా ఉందా మామిడి చెట్టు అంటే చాలా పెద్ద వృక్షం. ఆ చెట్టు కింద వెళ్ళి కూర్చున్నాడట అలిసిపోయి. కూర్చున్నాక ఇంతలో ఆ మామిడి చెట్టు ఈ పిల్లాడితో మాట్లాడడం మొదలెట్టింది. అయితే కుమారా, ఇంత శ్రమ మీద ఎక్కడికి వెళ్తున్నావు అని చెట్టు అడిగింది. అమ్మా, అన్నదాన ఫలితము తెలుసుకోవడానికి వెళ్తున్నాను ముని దగ్గరికి అని చెప్పాడు ఈ పిల్లాడు. అప్పుడు అయితే నువ్వు వెళ్ళిన మునికి నా గురించి కూడా కొద్దిగా అడుగు నాయన అన్నదట చెట్టు. ఏటి నీకేటైంది అన్నాడు ఈ పిల్లాడు. నేను నిండా పూస్తాను, పూసినన్నీ కాస్తాను కాయలన్నీ పళ్ళవుతాయి. నా పండు తిన్నా చేదు విషం, నా కాయ తిన్నా చేదు విషం, అన్నీ నీలపాలవుతున్నాయి. ఒక్క పండు ఒక్కలు తినరు. నేను చేసుకున్న పాపం ఏంటి? ఈ మాట కసింత యాది పెట్టుకుని అడిగి ఈతోనే వస్తావు కదా నాయన చెప్పు అన్నదట ఆ చెట్టు. అలాగేనన్నాడట ఈ పిల్లాడు. అలాగా ఇంకొంచెం ముందుకు ఎల్లగా కొంచెం దూరం వెళ్ళేసరికి మరొక పాము కనపడ్డదట. ఆ పాము అన్నదట, నాయన ఎక్కడికి వెళ్తున్నావు అని. అన్నదాన ఫలితము తెలుసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు ఈ పిల్లాడు. అప్పుడు ఆ పాము అందట, నాయన నా శరీరంలో శక్తి లేదు, నేను తిరిగి నా ఆహారం సంపాదించుకోలేకపోతున్నాను, నేను చేసిన పాపం ఏమిటో కొద్దిగా కనుక్కొని చెప్తావా అని అడిగిందట. అలాగేనన్నాడట ఈ పిల్లాడు. మళ్ళా కొంత దూరం ఎల్లగా తోవలో ఒక బాపనయ్య కనబడ్డాడట. వేదాంగాలు వచ్చినట్టు ఆ పండితునికి. నాయన, ఇంత చిన్న వయసులో ఉన్న ఈ కీకారణ్యమైన అడవిలో ఉన్న ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావు, ఎక్కడి వరకు అయ్యా అని అంటే ఇలాగా అని మొత్తం జరిగిందంతా చెప్పాడు పిల్లాడు. ఇలా అమ్మ అన్నం తినట్లేదు, అన్నదాన ఫలితం తెలుసుకోవాలి, ఇలా వస్తూ ఉన్నాను, ఇలా కోవిడ్స్ ఇది మొత్తం చెప్పాడు అతనికి. అప్పుడు మంచిది నాయన, అయితే నువ్వు నా గురించి కూడా ఒక విషయం అడిగి వస్తావు నాయన అని ఈ బాపనే ఆ పిల్లాడికి చెప్పాడు. ఏటి అని అడిగాడు పిల్లాడు. అప్పుడు నాకు వేదాంగాల పాండిత్యం తెలుసును, కానీ నేను చేసుకున్న కర్మేటో నాకెవరూ పిలరు, ఎక్కడికి వెళ్ళినా పని దొరకదు, ఎన్ని దేశాలు తిరిగినా 3 సేరుల ముష్టే గాని మరొక దారి లేదు, నా కర్మఫలం ఏమిటో అడిగిరా నాయన అన్నాడట బాపనయ్య. అలాగేనన్నాడట ఈ పిల్లాడు. ఇంకా ఎల్లగా సముద్రం వచ్చింది. అమ్మ చెప్పింది కదా సముద్రం ఒడ్డున ఉంటాడని. ఆ సముద్రం వచ్చింది. ఆ ఒడ్డునేమో పెద్ద చెట్టు ఉన్నది. ఆ చెట్టు కింద అమ్మ చెప్పినటువంటి ఆ మహాముని తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సులో ఉన్న మునిని కదపకూడదని కలుస్తున్న ఏట్లోన రెండు నీళ్లు తాగినాడు. అలాగున్నాడు ఆ పక్కన.
ఎప్పుడుకో ముని కళ్ళు తెరిచి చూసినాడట. ఎవరు బాబు నువ్వు, ఎప్పుడొచ్చావు అని అంటే నమస్కరించి ఎప్పుడు వచ్చింది చెప్పాడట. దీక్షలో ఉన్నారు కదా అన్నాడట. తమ దర్శన భాగ్యం కోసమే వేచి ఉన్నాను అన్నాడట ఈ పిల్లడు ఆ మునితో. ఎందుకు వచ్చావు అని అడిగాడు ముని. మీ దగ్గరకే వచ్చాను, మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నాడు ఈ పిల్లడు. అవునా, ఏటది అని అడిగాడు ముని. అప్పుడు పిల్లడు అన్నాడు, చిన్నప్పుడు మా రాజ్యం పోవడం అవన్నీ మీరు ఎరిగినవే, మీకు నేను చెప్పనవసరం లేదు. మా అమ్మ 7 ఇళ్లలోన పాచి పని చేసి ఇన్నో అన్నో గింజలు తెచ్చినవి వండి నాకింత అన్నం పెట్టి ఇంతలో ఎవరైనా ఆకలని వస్తే వాళ్ళకి పెట్టేస్తాను. ఎందుకోసం నువ్వు తినవు అంటే, నాయనా అన్నదాన ఫలం చెప్పడానికి అలవి కాదు అన్నది, అది తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను అన్నాడు ఈ పిల్లాడు ఆ మునితో. అయితే ముని అట్టి చూశాడట. చూసి అన్నాడట, సరే నాయన, నేను ఈ బూది ఇస్తాను, కోసల దేశం వెళ్ళు. ఈ దేశం నువ్వెళ్ళిన తోవలో ఉంది, అడవి పక్కనే ఉంది. ఆ కోసల దేశం రాజుకి పిల్లలు లేరు, నొయ్యరాని నోములు నోశారు, చేయరాని పూజలు చేశారు. రాజ్యం ధర్మం మీద నడుపుతున్నాడు, అయినా సంతానం లేదు. ఈ ఈబూది నీళ్లు కలిపి రాణికి, ఇప్పుడు వాళ్ళకి 9 నెలలు, అప్పుడు వాళ్ళకి 9 గడియలు. రాణికి ఈబూది నీళ్ళు ఇస్తే ప్రసవం అవుతుంది. నువ్వు ముందే చెప్తావు, ఈ బిడ్డ నేలన పడకుండా బంగారం పల్లెరంలోన అరిటాకు వేసి ఆ బిడ్డను నేల పడకుండా బొడ్డు కోయకుండా ఆ పల్లెరంలో వేసి నీకు తెచ్చి చూపించమను. ఆ రాజదంపతులు సంతానహీనులు కాబట్టి నువ్వు ఎలాగ చెప్తే అలాగ వింటారు. మరి ఆ శిశువుతోటి నువ్వు మాట్లాడినావంటే నీకు అన్నదాన ఫలితం చెప్తాది, అది చెప్పడం నా వశము కాదు అని అన్నాడట. ఇంకెవరు మన మహాముని. ఇప్పుడు ఆ పిల్లడు ఏదైతే ప్రశ్న అడిగాడో దానికి కూడా సమాధానం నేను చెప్పలేను, ఈ విభూతి తీసుకెళ్లి పక్క రాజ్యానికి ఇస్తే ఆ రాజుకి ఆ మహారాణికి పుట్టబోయే బిడ్డే నీకు ఇది చెప్తాడు అని చెప్పాడు. సో మనవాడు ఈ ఈబూది పొట్లం ఇవ్వగానే అది తీసుకొని జాగ్రత్తలు కూడా మహాముని ఆ పిల్లాడికి చెప్పాడు, కింద పెట్టకు, జాగ్రత్తగా తీసుకెళ్ళు అనేసి. అయితే ఈ పిల్లాడు వెళ్ళబోతూ ఇందాక వస్తున్న దారిలో అది ఏదైతే చెట్టు, పాము, ఆ బాపన ఏదైతే ప్రశ్నలు అడగమని చెప్పారో అది గుర్తొచ్చి ఆగిపోయాడు. స్వామి మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి అడగనా అన్నాడట ఈ పిల్లాడు. అడగయ్యా అన్నాడు మహాముని. అంటే వస్తున్న దారిలో ఇలా కొన్ని సమాధానాలు తెలుసుకోమని చెప్పారు. ఒక బ్రాహ్మడు కలిసినాడు, అతను వేదాంగ పండితుడట. అతనికి పొట్టకే ఎక్కడికి వెళ్ళినా జరుగుబడలేదు. అతను చేసిన కర్మఫలం కనుక్కొని రమ్మని స్వామి అన్నాడు ఈ పిల్లాడు. అంటే అతను అప్పుడు ఈ ముని ఏమన్నాడంటే, ఆ బాపనాయకు జరుగుతున్నటువంటి నష్టానికి సమాధానం ఏంటంటే, అతను వేద పండితుడే కాదనను, కానీ అతను ఎవరికి ఒక అక్షరం చెబితే వాళ్ళు బతికి బాగుపడిపోతారో, ఎవరికి ఒక మంత్రం చెబితే వాళ్ళు ఎక్కడ తనని మించిపోతారో అనేసి మర్మం ఉండడం వలన అతని పాండిత్యం పనికిరానిదైంది. అందుకే అది పొట్టకూటికి పనికిరాలేదు అని ముని చెప్పాడట. చెప్పి పాండిత్యం 10 మందికి పంచిపెడితే ప్రజల్లో ఒకడై పొట్ట నిండుతాది అని కూడా చెప్పాడట. అయితే మరి ఆ పాము సంగతి అడిగాడట ఈ పిల్లాడు. ఆ పాము ఏ వయసులో ఉన్నా దాని తల మీద మణి ఉన్నది. ఆ మణి తీసి ఎవరికైనా ఇచ్చేసినట్లయితే బుర్ర బరువు తీరి తేలికయి తిరుగాడి ఆ పాము ఆహారం సంపాదించుకోగలదు అని చెప్పాడట ముని. మరి ఇక మిగిలింది చెట్టు. ఆ తర్వాత చెట్టు చేదు ఫలాల గురించి చెప్పాడట. పువ్వు పూసి కాయలు కాసినా కాయలు చేదు, పండ్లు విషం ఎందుకని అని అడిగితే దానికి కారణం ఏమీ లేదు. ఆ చెట్టు మొదలున్న 7 గోళీల ధనం అది దాచుకుంది. ఆ ధనం వల్ల కాయ, పండు విషమిచ్చేసినాయి. మరి ఆ ధనము తీసి ఎవరికైనా పంచిపెట్టినట్లయితే చేదు పోయి కాయ తింటారు, పండు తింటారు అని ముని చెప్పాడట. ఆ పిల్లడు మునికి దండం పెట్టాడట. ఆ ముని కూడా దీవించాడట. ఇక ముని దగ్గర సెలవు తీసుకొని బయలుదేరినాడట. తిరుగు ప్రయాణంలో రాగా సమాధానం కోసం వేచి ఉన్న బ్రాహ్మణుడు కలిశాడట. చివరిలో కలిశాడు కదా, ఇప్పుడు ముందు కలిశాడు. అయ్యా నా గురించి అడిగావా అన్నాడట. అక్కడ ముని చెప్పిన విషయాలన్నీ ఇక్కడ బ్రాహ్మడికి చెప్పి పాండిత్యం 10 మందికి పంచితే ప్రజల్లో ఒకడివై పొట్ట నిండుతాది అని మార్గం కూడా చెప్పాడట. బ్రాహ్మడు గ్రహించి నీతోనే మొదలెడతానయ్యా అని ఈ పిల్లడికి పాండిత్యం విద్య నేర్పించినాడట. నేర్చుకున్నాక ఈ పిల్లడు మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాడు. అలాగా రాగా పాము కనబడ్డాదట. నా దోషం ఏమిటని అడిగిందట. ఇలాగని ముని చెప్పినవన్నీ చెప్పినాడట. చెప్పి నీ తల మీద మణిభారం తొలగించుకుంటే ఎవరికైనా ఇస్తే నువ్వు తిరగలవట అని మార్గం చెప్పాడట. పాము గ్రహించి ఎవరికో నా మణి ఇస్తే ఏముంది, నాకింత సాయం చేశావు, నువ్వే తీసుకో అని ఆ మణిని తీసి ఈ పిల్లడికి ఇచ్చేసిందట. ఆ తర్వాత బ్రాహ్మడిచ్చిన వేదాల విద్యలని, పామిచ్చిన మణిని పట్టుకుని ఆ మామిడి చెట్టు దగ్గరకు వచ్చాడు మన పిల్లాడు. చెట్టు అలాగే అడిగిందట, మరి నా సంగతి ఏంటి అని. ముని చెప్పినవన్నీ చెప్పినాడట.
చెప్పి నీ మొదలన ఉన్న 7 గోలెల ధనం చేతే నీ కాయ పండు చేద ఈ విషయం ఇచ్చేసిందట. ఆ దాచిన ధనం గాని నువ్వెవరికైనా పంచిపెట్టినట్లయితే నీ పళ్ళు కాయలు అందరూ తింటారు అని మార్గం చెప్పినాడట. చెట్టు గ్రహించి, నాయన నాకింత మేలు చేసావు కాబట్టి ఆ ధనం ఏదో నువ్వే తీసుకో అని ఇచ్చేసిందట. ఆ 7 గోళాల ధనము పట్టుకున్నాడు. బళ్ళు పోయించుకొని అలాగా వస్తున్నాడు. అలాగా రాగా 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 ముని ఇచ్చిన విభూతితో అడవి పక్కనున్న కోసల రాజ్యం వచ్చాడు. ముని చెప్పాడు కదా, కోసల రాజ్యం విభూతి తీసుకెళ్ళు, ఆ పుట్టిన పిల్లాడి సమాధానం చెప్తాడని. సో ఆ రాజ్యానికి విభూతి పట్టుకుని ఈ విద్య నేర్చుకున్నాడు. మణి ఉంది, ఆ 7 గోళాల ధనం ఉంది. అది విభూతితో పాటు కోసల రాజ్యానికి చేరుకున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళబోతే ద్వారపాలకులు అడ్డుకున్నారట. అప్పుడు రాజుగారికి సంతాన ప్రాప్తి కలిగించడానికి వచ్చాను అని పిల్లాడు చెప్పాడట. అది కాని పని అన్నారట ద్వారపాలకులు. ఎందుకంటే అప్పటికి ఎంతో మంది ట్రై చేసి ఉంటారు. ఎందరెందరో రాజవైద్యులే చేతెత్తేసినారని చెప్పారట. చెప్పి నీ వయసు ఎంత, నువ్వెంత అని కూడా అన్నారట. రాజుకి ఈ విషయం తెలిసి లోనికి పంపించమన్నాడట. రాజు కూడా ఈ పిల్లాన్ని చూసి అనుమానించాడట. తనకు ఒక అవకాశం ఇచ్చమని కోరమని, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని పిల్లాడు కోరాడు ఆ రాజు. అలాగే సంతానం కలగకపోతే నచ్చిన శిక్ష వేసుకోమని కూడా చెప్పాడట ఈ పిల్లాడు. అప్పుడు రాజు, అలాగే మీకు సంతానం కలిగినప్పుడు నాకు ఒక చిన్న షరతు ఉన్నది, ఆ షరతు ప్రకారం మీరు చేయాలని కూడా ఈ పిల్లాడు ఆ రాజుకి ఒక షరతు పెట్టాడు. అప్పుడు ఆ రాజు ఏటి అని అడిగితే అప్పుడు చెప్పాడు ఈ పిల్లాడు, నేను మందిస్తాను. మందు స్వీకరించి సంతానం కలిగిన తర్వాతే ఆ బిడ్డ నేల పడకుండా బంగారు పల్లెరంలో అరిటాకు వేసి ఆ బిడ్డను అందులో బొడ్డు పోయకుండా నా దగ్గరకు తెచ్చి చూపిస్తే నేను ఆ బిడ్డతోటి 3 మాటలు మాట్లాడతాను. అది చాలు నాకు. అదే నా షరతు. సంతానం కలగనప్పుడు నా శిరస్సు తీసి మీ కోట గుమ్మమున కట్టుకోయండి అని పిల్లాడు అన్నాడట. రాజు అందుకు ఒప్పుకున్నాడు. పండితులు, ఆస్థాన వైద్యులు వచ్చారట. తక్షణమే ముహూర్తం మంచిదన్నారట. ఆ పిల్లడు 2 లోటాలతో, అంటే గ్లాసులతో 2 లోటాలతో నీళ్లు తెప్పించాడట. ఒక లోటాలో నీళ్లు, మరో లోటా ఖాళీ చేసి అందులో ఈబూది వేశాడు. ఈబూది నీళ్లు పోసి అటు నుంచి ఇటు నుంచి అటు బాగా కలిపి ఆ రాణి గారికి పిలవమన్నాడు. రాణి వచ్చింది. ఈ ద్రవాన్ని నేలను దించక ఇష్టదైవాన్ని తలుచుకొని తాగుమని చెప్పాడు. ఈ పిల్లాడు చెప్పినట్టుగానే చేశారు. 9 గడియల్లో రాణికి ప్రసవ సమయం వచ్చినట్టుగా నొప్పులు ఆరంభమయ్యాయి. చలికత్తెలు తీసుకెళ్తుంటే తన షరతు గుర్తు చేసి జాగ్రత్తలు చెప్పాడు. ఈ పిల్లాడు షరతులు పెట్టాడు కదా ముందు, తీసుకొచ్చి చూపించాలి ఇలా బంగారు పల్లెంలో అరిటాకు వేసి, ఆ షరతులు గుర్తు చేశాడు. సో చలికత్తెలు బంగారు పల్లెరంలో అరిటాకు వేసి పట్టుకున్నారు. ఆ బిడ్డకు బొడ్డు కోయకుండా తెచ్చి చిన్నవాడికి చూపించారు. అప్పుడు ఆ పసికందును అడిగాడు, అన్నదాన ఫలము ఫలితం ఏటి అని. అప్పుడు ఆ పల్లెరంలో ఉన్న శిశువు చెప్పిందట, ఏటి నాయన, నువ్వు వస్తున్నప్పుడు రాత్రి నీసి నేను అన్నాను, ఆ కోయవాడినే నేను. నీకు సేరెడు బియ్యం వండి అన్నం పెట్టి దోసెడు తేనిచ్చి పడుకోవడానికి జాగా ఇచ్చి పులి కడుపులో పడ్డాను. ఆ పుణ్యం వల్ల ఇదిగోటి ఇప్పుడు ఈ రాజు కడుపులో పడ్డాను. సేరెడిచ్చినందుకే. మరి మీ అమ్మ రోజు చేస్తాంది. ఆ దాన ధర్మానికి మామూలు మనిషిగా పుట్టదు, ఏ కోవిళ్ళ దేవత పుట్టిపోతుంది. అన్నదాన ఫలము చెప్పడానికి నాకు వశం కాదు, ఎవరికి వాళ్ళే గ్రహించవలసింది. ఇక చెప్పిన తర్వాత ఆ శిశువుని తీసుకుని వెళ్ళి బొడ్డు కోసి మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకోమని చెప్పాడట ఈ పిల్లాడు ఆ రాజుగారికి. చెప్పి తను బయలుదేరబోతూ ఉంటే తనకు కావాల్సిన సమాధానం దొరికింది. సో తను వెళ్ళిపోబోతుంటే రాజుగారి దగ్గర సెలవు తీసుకోబోతే నువ్వెవలు ఏటి అని అడిగినాడట రాజు పిల్లాడిని. తన తండ్రి రాజ్యం కోల్పోవడం దగ్గర నుంచి తన తల్లి ప్రాణభయంతో తనను ఎత్తుకొని వచ్చి మరో పక్క ఊళ్ళో పని చేసుకొని అన్నదానం చేయడం, ఆ ఫలం తెలుసుకోవడానికి తను బయలుదేరిన వరకు అన్ని విషయాలు రాజుగారితో చెప్పాడట ఈ పిల్లాడు. ఇలా ఇలా మొత్తం జరిగింది కదా అనేసి. అప్పుడు ఈ రాజు, నీ రాజ్యం నీకు దక్కించడానికి నా సైన్యంతో నేను నీకు సాయం చేస్తానయ్యా అని కృతజ్ఞతతోటి రాజ్యానికి వచ్చి రాజ్యాన్ని గెలుచుకొని, ఆ రాజును ఓడించి ఆ రాజ్యాన్ని గెలుచుకొని ఈ చిన్నవాడికి పట్టాభిషేకం చేసినాడు ఈ రాజు కృతజ్ఞతతో. సో ఈ చిన్నవాడు తల్లితో దాన ధర్మాలు చేసుకుంటూ ఆకలి లేని రాజ్యం కోసం ప్రయత్నించినాడట. సో ఇంతటితో ఈ కథ అయిపోయింది. సో క్వారంటైన్ టైంలో అన్నదాన ఫలం గురించి చెప్పడం అన్నది ఏదో కలిసి వచ్చినట్టుగా ఉంది. సో స్వచ్ఛందంగా చాలా మంది ఈ ఆహారాన్ని సరఫరా చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు చాలా మంది. సో ముందు మనం బతుకుంటేనే రేపు పొద్దున ఏదైనా చేయడానికి కుదురుతుంది. అన్నదాన ఫలం కథ ఏదైతే ఇది ఉందో కరెక్ట్ టైంలోనే చదివాను అనుకుంటున్నాను. సో ప్రభుత్వాలే కాదు, మనం కూడా స్వచ్ఛందంగా ఎంతో కొంత సమాజానికి మనకు తోచినంత వరకు సాయం చేయగలిగితే
ముందు మనం బతికుంటే తర్వాత మన పనులు చేసుకోవచ్చు. సో ఇప్పుడు కమెంట్స్ ఏమైనా ఉంటే చదువుతాను. కథ అయితే అయిపోయింది. సో ఈ కథ చదువుతాను సార్ అని నేను మా జగదీశ్వరరావు గారికి చెప్పినప్పుడు, నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప పర్మిషన్ కాదన్నారు. సో శ్రీశైల్ సార్ కానీ, నిన్న కథ చదివినటువంటి సౌదా సార్ కానీ, జగదీశ్వరరావు గారు కానీ, నాటకం ఇచ్చిన కుటుంబం వీళ్ళందరూ, సో ఇంక చాలామంది, విద్యాసాగర్ గారు. ఈ కథ నాకు చెప్తూ ఉన్నప్పుడు, నేను ఫస్ట్ టైం ఈ పుస్తకం తీసుకొని చదువుతున్నప్పుడు, ఇది మా అమ్మ చెప్పిన కథ నాకు నా చిన్నప్పుడు. కొంచెం మార్పులు అటు ఇటు ఉన్నాయి, కానీ ఇది చదివింది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కథ. సో చెట్టు, పాము, ఇలా ధనం, ఇదంతా చదువుతున్నప్పుడు అరే నిజం, ఈ కథలు నిజంగానే అంటే మౌఖికంగా ఉన్నప్పటికీ కూడా అందరికి తెలిసిన కథలు కదా అనిపించింది. సో ఈరోజు నవలాసరవంతులో ఈ కథ చదవడం అవకాశం ఇచ్చినటువంటి శ్రీశైల్ సార్కి, పడాల గారికి థ్యాంక్ యూ. ఏమన్నా మీరు ఇప్పుడు అడగదలుచుకుంటే నేను ఇప్పుడు చదువుతాను. ఇంతవరకు నేను కిందేం అబ్జర్వ్ చేయలేదు, కథ చదువుకుంటే వెళ్ళిపోయాను, ఫ్లో బ్రేక్ అయిపోతుందని. సో థ్యాంక్ యూ. చాలా కథలు ఉన్నాయి, అంటే చెప్తూ ఉన్నప్పుడు అవును ఈ కథలు ఇవన్నీ కూడా మనకి ఇలాగా ఏదైతే జగదీశ్వరరావు గారు చేసినటువంటి ఈ ప్రయత్నం లాగే బుక్స్ రూపంలో గనక వచ్చినట్టయితే మనకి చాలా గొప్ప సంపద ఉంది. ఫోక్ టైల్స్ కానీ, ఫెయిరీ టైల్స్ కానీ, ఇవి మనకు కొంతవరకు పుస్తకాలు లభిస్తున్నాయి, ముల్లా నసరుద్దీన్ లాంటివి. కానీ ఇవేంటంటే చాలా వరకు కూడా ఇంకా జనరేషన్ టు జనరేషన్ వరకే ఆగిపోయాయేమో, పుస్తకాల రూపంలో వస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. చైతన్య పింగళి గారు థ్యాంక్స్ అండి. నోట్ బుక్ నచ్చితే నేను ఇంకా పాస్ అయినట్టుగా భావిస్తాను. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జామ్స్ లో మార్క్స్ కోసం చదవడం తప్పితే చదవడం మానేసి చాలా కాలం అయింది. చిన్నపిల్లలతో నాటకంకి వచ్చిన తర్వాతే కాస్త చదవడం మళ్ళీ మొదలు పెట్టాను. ఇప్పుడు ఈ నవలాసరవంతి తర్వాత ఓకే, ఇప్పుడు మామూలుగా సైజ్ చిన్నగా ఉన్నాయా, తొందరగా అయిపోతుందని కాకుండా కొంచెం సీరియస్ గానే పుస్తకాలు చదవచ్చు అనే ఒక భావనకు తీసుకొచ్చారు. సో ఇప్పుడు నుంచి చదవడం మొదలు పెడతాను. ఇంతవరకు తప్పించుకుంటూ తిరిగేవాడిని. కన్యాశుల్కం చదవడం అంటే కష్టం, నాటకం చూస్తాను లేనివాడిని. షేక్స్పియర్, గిరీష్ కర్నాడ్ ఎక్కువ శాతం చూసినవి తప్పితే చదివింది చాలా తక్కువ. సో ఇప్పుడు చదవడం మంచిది అనిపిస్తాం. ఓకే, నీకేమనిపించింది చదివినప్పుడు? అంటే ఇందులో ఒక నీతి ఉంది. తర్వాత నేనేదైతే మా అమ్మ నాకు కథ చెప్తున్నప్పుడు ఏ విధంగా అయితే కొట్టాను, తర్వాత ఏంటి ఓకే, అదేదైతే నేను అది ఆ మూమెంట్ లో ఎంజాయ్ చేశానో, ఇది చదువుతున్నప్పుడు కూడా నేను అది రికలెక్ట్ చేసుకోగలిగాను. తర్వాత నేను ఇది పిల్లలకి పర్ఫామ్ చేస్తున్నప్పుడు 2014 మార్చ్ 23 అనుకుంటా ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది. ఆ రోజు పిల్లల్లో కూడా ఎక్సైట్మెంట్ చూసినప్పుడు ఓకే, నాలో ఉన్న పిల్లాడు ఇంకా బతికే ఉన్నాడు అనిపించింది. సో కొంచెం చదివేప్పుడు కర్మని కర్మ అని వచ్చింది, కొన్ని భాషా దోషాలు. తర్వాత నాకు కొంచెం ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా కొంచెం నర్వస్గా ఉండున్నాను. తప్పులు దొరలై కొంచెం పెద్ద మనసుతో అవి కూడా కొంచెం ఇగ్నోర్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మంచి కథలు, అంటే నానమ్మ, మనకి బేసిక్గా మనకి సుఖాంతాలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళు చెప్పే అలాంటి కథల్లో కూడా ఒక నీతి, లేకపోతే ఒక సినిమాకి సంబంధించిన ఏదైతే గ్రాఫ్ అంటారో, ఏదైతే ట్విస్ట్లు అంటారో, అవేవైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో, ఆ కథలు అంతే బాగా అంతే అందంగా చెప్పగలిగేవాళ్ళు. ఈ నాటకంలో స్టోరీ రీడింగ్, స్క్రిప్ట్ రీడింగ్ ఇవేవో పేర్లు ఏవైనా చెప్తారు, కానీ వాళ్ళు ఎంత బాగా చెప్పేవాళ్ళు ఆ కథలు. వింటూ నిద్రపోయేవాళ్ళం. ఎప్పుడు సగం ఎంతవరకు కథ విన్నామో కూడా గుర్తులేనంత అందంగా చెప్పేవాళ్ళు ఆ కథలు. ఈవెన్ పాటలు, జానపదాలు. సో నోట్ బుక్ నచ్చింది, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఫేస్బుక్ లైవ్. సో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, చదివేటోపు వెళ్ళిపోతున్నాయి. క్వారంటైన్ కదా, వలస కూలీలు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా ఇక్కడైనా సరే ఏదైతే రోజు వాళ్ళు పని చేస్తే తప్పితే వాళ్ళకి ఇంటికి బియ్యం వచ్చే పరిస్థితి లేదు, అలాంటి వారికి
సాధ్యమైనంత వరకు మనకు ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు ఆదుకోవాల్సిన సమయం. ప్రభుత్వాల మీద, స్వచ్ఛంద సంస్థల మీద కాకుండా మన వంతుగా సాయం చేయాల్సిన అవసరం. సో ఆకలి అనేది లేకపోతే ముందు ఆ మనిషి బతుకుంటే పక్క వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారన్న ఒక ధైర్యం మనం వాళ్ళకి కలిగించగలిగితే, సో ఈ కథ కూడా దానికి కొంచెం హెల్ప్ అయిందేమో అనుకుంటున్నాను. స్టోరీ టెల్లింగ్ నేను ఇంకా కొంచెం బెటర్ గా ప్రిపేర్ అయ్యాను, కానీ నా ఫోన్ పాడైంది. ఇది నేను ఇప్పుడు ఏదైతే ఫోన్ లో చేస్తున్నానో ఇది మా వాడిది. సో అసలు ఏదో పోస్టులు పెట్టడం, రిప్లైలు ఇవ్వడం తప్ప నాకు ఫోన్లు పెద్దగా వాడడం తెలీదు. అందుకే సగం కన్ఫ్యూజన్, అది ఆఫ్ అయిపోయింది, నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. ఇప్పుడు అది ఏం చేయాలో కూడా నాకు తెలియదు. సో లలన్ సింగ్ అవన్నీ ఇంకొకసారి ఫేస్బుక్ లైవ్ పెడతాను. ఇప్పటి వరకు నవల స్రవంతి గురించి కానీ, కథ గురించి కానీ, క్వారంటైన్ గురించి కానీ ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. ఈవెన్ పాటలు కూడా, అంటే జానపదాలు రేలారి రేలాగా మా అమ్మ నాన్న పాడుతూ ఉంటే నాకు అంటే లైక్ గర్వంగా అనిపించేది. వాళ్ళు పాడే కంటే ముందే మా వాళ్ళు పాడేవాళ్ళు. ఇది మీకు ఎలా తెలుసు అంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళలాగా ఒకరితో ఒకరు చేలో కలుపు తీసేప్పుడు, బావిలో మూట కొట్టేప్పుడు వాళ్ళు పాడుకుంటూ ఉండేది కాదు కదా. ఆ పాటలు ఎలాగో ఈ కథలు కూడా జనరేషన్ టు జనరేషన్ వచ్చి ఇవి తర్వాత కాలంలో ఇప్పుడు మనం ఎంతమంది కథలు చెప్తాం, ఎంతమంది లైక్ ఇప్పుడు డోరేమాన్ చూస్తాము, లేకపోతే సినిమాలు చూస్తాము, లేకపోతే ఇంకొక కథలు చెప్పడం అనేది తగ్గిపోయింది. అదేదో లామఖాన్లో చెప్తారో, రవీంద్ర భారతిలోనో చెప్తారో అని కాకుండా ఇది ఇంట్లో పిల్లలకి ఏదైతే ఈ కథ చెప్తూ ఉన్నప్పుడు ఆ పిల్లాడి స్థానంలో తనే ఊహించుకోవచ్చు, లేదా ఇంకొక తనకు నచ్చిన యాక్టర్ను ఊహించుకోవచ్చు, సూపర్ మ్యాన్ ఊహించుకోవచ్చు. చెప్పడం వల్ల ఊహాశక్తి ఏదైతే ఉంటుందో అది అంత బాగా ఉంటుంది అనిపిస్తుంది. విజువల్ ఎప్పుడైతే వస్తుందో కట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పాట ప్లే చేసినప్పుడు మన ఇష్టం వచ్చిన హీరో హీరోయిన్ ఊహించుకోవచ్చు, దాంట్లో పరిమితులు ఏం లేవు. ఆ హీరో ప్లేస్ లో మనని కూడా ఊహించుకోవచ్చు. సో అది ఏదైతే ఉంటుందో, ఆ కళ ఏదైతే ఉంటుందో, చదివినప్పుడు ఆ ఊహా శక్తి ఏదైతే ఉంటుందో అది ఎక్కువ దోహదపడుతుందేమో పిల్లలకి అనిపిస్తుంది. సో పుస్తకాలు పిల్లలు కూడా అంటే మెల్లమెల్లగా కార్టూన్స్ తో స్టార్ట్ అయినా కూడా పుస్తకాలు ఇలాంటి చిన్న చిన్న కథలు వాళ్ళు చదవడానికి కూడా హెల్ప్ అవ్వచ్చు. సో వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం పెద్ద పుస్తకాలు, ఈసారి సైజ్ పెద్దగా ఉందని భయపడకుండా చదివే ధైర్యం చేస్తాను. సో ఓకే, ఎస్, జాయ్ ఆఫ్ గివింగ్. ఇందులో మనం చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా బ్రాహ్మణుడు కానీ, ఆ తర్వాత పాము కానీ, ఆ చెట్టు కానీ కూడా తన దగ్గర ఉన్నవి ఎదుటి వాడితో పంచుకున్నప్పుడు మాత్రమే వాటికి ఒక ఉపశమనం లభించింది, వాటికి ఒక అర్థం చేకూరింది. వాళ్ళకు ఉన్నవి, వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటికి ఒక అర్థం చేకూరింది. సో జాయ్ ఆఫ్ గివింగ్, ఎస్. చాలా కాలం తర్వాత మళ్ళీ నేను థియేటర్ ఉండి అని గుర్తు చేసింది నవలా స్రవంతి. థ్యాంక్ యూ. ఈ మధ్య మర్చిపోయారు, అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది, అరే నేను నాటకాలు చేసాను కదా అనేసి. సో మళ్ళీ నేను నాటకం గోల్డెన్ థ్రెషోల్డ్లో చేసిన రోజులు అన్ని గుర్తొచ్చాయి. దీనివల్ల నా టీం పాప్కార్న్ థియేటర్ అని స్టార్ట్ చేశాను ఆ రోజు. సో నా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇప్పటికి కూడా నేను చేస్తుంది దావత్ కానీ, పుష్పలత నవ్వింది కానీ, ఆ ప్లేస్ కూడా నేను సేమ్ టీం, మా ఫ్రెండ్స్ అందరు కూడా నా వెనకాల ఉన్నారు. కాబట్టి నేను దర్శకత్వం వైపు నేర్చుకుంటూ ఇంకా ప్రయత్నిస్తూ అప్పుడప్పుడు పర్ఫార్మెన్సెస్ చేస్తున్నాను. యాక్టర్గా అంటే అది ఎప్పటి నుంచో చేస్తుంది, కానీ బొమ్మడి జగదీశ్వర కథలు చాలా బాగుంటాయి. తిరుపతి, ఎస్, ఆయన కథలు చాలా బాగుంటాయి, చాలా సరళంగా ఉంటాయి. అంటే కథ చదువుతున్నప్పుడు ఈ కొన్ని పదాలు ఉంటాయి, అవి చదవగానే నాకు ఒక మ్యాథమెటిక్స్, ఒక ఫిజిక్స్ లాగా అనిపిస్తుంటుంది. తాదాత్మ్యం, స్వభ్రతత్వం, లౌకికత్వం అనగానే ఇది నా భాష కాదు, పక్కన పెడదాం అనిపిస్తుంది. కానీ చిన్న చిన్న కథలు చదువుతున్నప్పుడు ఇది చాలా సరళంగా ఉంది అనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువగా అంటే సులువుగా అర్థమయ్యేటట్టుగా రాస్తారు తను. సో దానివల్ల ఏంటంటే బోర్ కొట్టదు ఒకటిను, తర్వాత ఈ పదానికి అర్థం ఏంటి అని ఇంకొక పుస్తకం తిరగాల్సిన అవసరం కూడా ఉండదు.
ఇది డైరెక్ట్ చేశానండి. అంటే అప్పటికి నెక్స్ట్ జనరేషన్ ప్రోగ్రామ్‌కి ఢిల్లీ ఎళ్ళినప్పుడు అక్కడ చాలా పెర్ఫార్మన్సెస్ చూశాను. పపెట్రీ, షాడో పపెట్స్, తర్వాత స్ట్రింగ్ పపెట్స్, తర్వాత ఎ చాలా రకాల ఫార్మాట్స్‌లో వాళ్ళు కథ చెప్తున్నప్పుడు చూసి రెగ్యులర్ కథలా కాకుండా ఈ అమ్మ చెప్పిన కథ అనేదాన్ని కొత్తగా ఎలా ప్రజెంట్ చేయొచ్చు అన్నప్పుడు నాకు పపెట్ హ్యాండ్లింగ్ రాదు. కానీ నాకు అక్కడ ఒక పపెట్ దొరికింది. ఒక రెడీమేడ్‌గా ఉన్నటువంటి బొమ్మ ఏదైతే ఉందో దాన్ని నేను కొంచెం ఆల్టర్ చేసి ఆ బొమ్మని నేను ఆ బొమ్మని వెనకాల కూర్చుని నేను దానికి వాయిస్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఎలా అంటే ఒక అమ్మ ఒక పిల్లాడి కథ చెప్తోంది అనే విధంగా ఈ రాజు రాణి వీళ్ళందరినీ కూడా పాజ్ అండ్ ప్లే లాగా నేను ప్లేని డిజైన్ చేసుకుని ఆ బొమ్మ వెనకాల నేను ఉండి వాయిస్ ఇచ్చేవాడిని. నువ్వు అన్నం చెప్తేనే కథ, నేను అన్నం కథ చెప్తేనే అన్నం తింటాను అని దాని వెనకాల నుంచి నేను వాయిస్ ఇవ్వడం, నేను కథను రావురా అన్నప్పుడు మళ్ళీ హెడ్ ఇటు తిప్పి లేకపోతే నేను తినను అనేసి. సో ఆ బొమ్మకి ఒక ప్రాణంగా ఏదైతే నేను ట్రీట్ చేశానో ఆ పిల్లలు కూడా ఏంటంటే ఆ బొమ్మే మాట్లాడుతుంది, ఆ బొమ్మకి ప్రాణం ఉంది అని వాళ్ళు నమ్మగలిగారు ఆ ప్లే చేసినప్పుడు. కొన్ని అంటే ఫస్ట్ ప్లే చాలా తప్పటడుగులు ఉన్నాయి అక్కడక్కడ. అప్పటి వరకు నేను యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్పితే అసలు ఏ లైట్ ఎందుకు వాడతాను, డిజైన్ ఏంటి, అసలు ఏ విషయం కూడా నేను నాటకానికి సంబంధించి టెక్నికల్లీ పట్టించుకుంది లేదు. సో అప్పుడు ఓకే ఇది ఇక్కడ కాదు ఇలా పెట్టాలి, అప్పుడు ఆ ప్లే వల్ల నేర్చుకున్నాను. కానీ నాకు అందులో నచ్చింది ఏంటంటే పిల్లలు బాగా ఎంగేజ్ అయ్యారు ఆ కథతో. అప్పుడు అనిపించింది ఓకే పిల్లలకి నచ్చుతోంది కానీ ఇంకా బెటర్గా చెప్పడానికి ప్రయత్నించవచ్చు అని. సో ఈ రోజుకి నేను నేర్చుకుంది యూనివర్సిటీలో ఎంత నేర్చుకున్నానో ఈక్వల్లీ పిల్లల నుంచి అంత నేర్చుకున్నాను. 2011 నుంచి నేను ఇప్పటికీ కూడా పిల్లలతో వర్క్ షాప్స్ అవి చేస్తూ ఉంటాను, తర్వాత ప్లేస్ చేస్తూ ఉంటాను, సమ్మర్ వర్క్ షాప్స్ అవి. తర్వాత ఎక్సెప్ట్ పుష్పలత నవ్విని దావత్ మిగతావన్నీ కూడా పిల్లలతో చేసినవి, ప్లేస్ డైరెక్ట్ చేసినవి కానీ వర్క్ షాప్స్ కానీ. వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది. వాళ్ళకి అంటే ఆ క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో, ఆ ప్రశ్నలు వాళ్ళకి తెలుసుకోవాల్సినటువంటి ఆ కుతూహలం ఏదైతే ఉంటుందో అది చాలా ముచ్చటేసి చాలా విషయాలు నేర్పుతుంది. ఈవెన్ నేను రామోజీనస్ వర్క్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ యాక్టింగ్ చూసి చాలా జెలసీగా అనిపించింది. అరే ఇంత బాగా చేస్తున్నారు, నేను చేయగలనా, ఇదే క్యారెక్టర్ నాకు ఇస్తే నేను చేయగలనా అనేసి. సో పిల్లలు మంచి టీచర్స్, చాలా విషయాలు నేర్పుతారు, యాక్టింగ్ కూడా నేర్పుతారు. సో ఇంకేమన్నా మా స్కూల్ పిల్లలకి ఒక కథ చెప్తారా? తప్పకుండా చెప్తాను. కాకపోతే ఈ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వకుండా ఈసారి లైవ్ లో చెప్తాను నేను. అదైతే నాకు ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది, వాళ్ళతో కూర్చుంటే ఆ లైవ్ ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో అది బెటర్ గా ఉంటుందేమో. ఓకే, ఈవెన్ మనం చెప్పడాన్ని కాకుండా కూడా నేను స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఒక డైజెస్టివ్ సిస్టమ్ని అందులో ఉండే పార్ట్స్ ఏవైతే ఉంటాయో, చిన్న పేగు పెద్ద పేగు ఏవైతే అవి ఉంటాయో వాటికి క్యారెక్టర్స్ కింద ఆ పిల్లలకి డివైడ్ చేసి వాళ్ళతో పర్ఫామ్ చేయించారు ఆ డైజెస్టివ్ సిస్టమ్ని. దేని డైలాగ్ ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా అంటే అసలు అన్నం ముద్ద లోపలికి ఎలా వస్తుంది, ఎక్కడ డైజెషన్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఎలా ప్రొసీజర్ అంటే వాళ్ళు థియేటర్ని చదువుకి ఎప్పుడైతే అడాప్ట్ చేశారో, ఇంప్లిమెంట్ చేశారో చాలా మంచి రిజల్ట్స్ కనబడ్డాయి అప్పుడు. అంటే చాలా సులువుగా అర్థమవుతుంది వాళ్ళకి. అంటే ఏదో బట్టి పట్టామా ఎగ్జామ్స్ లో మనకి 100కి 99 వచ్చాయా అని కాకుండా 99 కాకపోతే 40 వచ్చినా పర్వాలేదు, కానీ రాసింది ఏంటి అనేది అర్థం కావాలి కదా. అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నాను, అసలు డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఆ బొమ్మ గీసాను నా మార్కులు వచ్చాయని కాకుండా వాడికి సులువుగా అర్థమయ్యేలాగా థియేటర్ను వాడారు. మేము అక్కడ వర్క్ చేశాను, 1 year వర్క్ చేశాను. అక్కడ ఇంకా చాలా కథలు, ఒక్కొక్క క్లాస్ కి 3 పర్ఫార్మెన్సెస్ ప్లాన్ చేయాల్సి వచ్చింది. సో ఎక్కువ శాతం జర్మన్ స్టోరీస్ కానీ, ఇండియన్ స్టోరీస్ కానీ, హిందీ అంటే నార్త్ లో ఉన్నటువంటి ప్రేమ్చంద్ ఇలాంటి, టాగోర్ ఇలాంటి అన్ని కథల వల్ల ఆ పిల్లలతో పర్ఫామ్ చేయడం, తర్వాత సబ్జెక్ట్ కి థియేటర్ ని అడాప్ట్ చేయడం అన్నది చాలా బాగా, అంటే ఇది చాలా స్కూల్స్ లో థియేటర్ కంపల్సరీ చేసి ఉంటుంది నార్త్ లో గమనిస్తే అట్లా. కానీ మన దగ్గర ఇంకా కొంచెం ఈ విషయంలో వెనకే ఉన్నామేమో. సో అంటే ఒక ఆర్ట్ ఫామ్ గానే కాకుండా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, విద్యను సులువుగా అర్థం చేయించే విధానికి అయి ఉండొచ్చు, థియేటర్ చాలా హెల్ప్ చేస్తుంది. సో అటు కూడా కొంచెం స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం ఆలోచించగలిగితే ఇంకా మంచి రిజల్ట్స్ రావచ్చేమో. ఓకే,
ఓకేనండి. సబ్జెక్ట్ లేని సర్టిఫికెట్స్ వాల్యూ. థ్యాంక్స్ అండి. నేను ఇంకా ఈ రోజుకి చాలా టెన్షన్లో, చాలా భయంలో, మొత్తానికి అసలు అవుతుందో లేదో ఫోన్ హ్యాంగ్ అయి పక్కన పడేశాను. ఇమీడియట్గా పక్కన ఫ్రెండ్ ఇంకో ఫోన్ ఉంది కాబట్టి చేయగలిగాను. అయిపోయింది ఈ రోజుకి, ఇంకా నా వల్ల కాదు. అసలు రేపటి నుంచి ఎలా మొహం చూపించుకోవాలా అనుకుంటున్నాను. సడన్గా ఇలా హ్యాండ్ ఇచ్చింది ఏంటి ఫోన్ అని. సో మొత్తానికి గండం గడిచింది. థ్యాంక్స్ అండి, ఉంటాను. థ్యాంక్ యూ. ఎవరో ఇది ఎలా ఆపాలరా.